అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా డిఫరెంట్ వెరైటీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదేంటంటే గ్లాస్ కేక్. దీన్నే ట్రాన్స్పరెంట్ కేక్ అంటారు, జెల్లీ ఫ్రూట్ కేక్ అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారండి దీన్ని. ఏది ఏమైనా సరే ఇది మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎంత కలర్ఫుల్గా ఉందో అంతకంటే టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మనకి ఇందులో ఫ్రూట్స్ అన్నీ వాడుతున్నాము. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా మీకు కావాల్సినవన్నీ వాడుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసే రెసిపీ అని నేను అనుకుంటున్నాను. మరి గ్లాస్ కేక్ చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? గ్లాస్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్స్ షుగర్, 2 టీ స్పూన్స్ చైనా గ్రాస్ పౌడర్, 1 టీ స్పూన్ జెలటిన్. చైనా గ్రాస్ పౌడర్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇలా అగర్ అగర్ అని చైనా గ్రాస్ పౌడర్ అని ఉంటుంది. తర్వాత ఇదేమో జెలటిన్. ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అన్ని మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. తర్వాత క్యాష్యూస్, ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇది డేట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకోండి. తీసుకొని ఈ జెలటిన్ ఇలా వేసేయండి. తర్వాత ఈ చైనా గ్రాస్ పౌడర్ కూడా వేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. ఒక ప్యాన్ తీసుకొని 500 ml వాటర్ వేయండి. 200 గ్రామ్స్ షుగర్. ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. మనం కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది జల్లీది వేసేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేయండి. మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రూట్స్లో మిక్స్ చేద్దాం. కేక్ టిన్ అయినా తీసుకోండి, లేకపోతే ఇలాంటి స్టీల్ వెజల్ అయినా తీసుకోండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ లిక్విడ్ వేయండి. అంటే ఒక 2 ఇంచ్ వచ్చేలాగా వేయండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అలాగే ఉండనివ్వండి. అన్ని ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందామండి. ఇంకొంచెం లిక్విడ్ ఇలా వేసేయండి. మళ్ళీ ఫ్రూట్స్ పెట్టేయండి. ఈ ఫ్రూట్స్ గ్యాప్ లేకుండా బాగా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన లిక్విడ్ వేయండి. ఇది ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచేయండి. ఇది కాస్త చల్లగా అయింది. ఇప్పుడు నేను ఆరెంజ్ జెల్లీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వేసేద్దాం దీని మీద. ఇది కలర్ కోసం అన్ని మీరు ఆరెంజ్ అయినా స్ట్రాబెర్రీ అయినా ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇది ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కట్ చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ అయిందండి. ఇలా కార్నర్స్ అంతా ఒక్కసారి చేసుకోండి. కార్నర్స్ అంతా ఒకసారి అనండి. ఇలా ట్యాప్ చేసినట్టు చేసి చూడండి ఫ్రూట్ కేక్ ఎంత బాగుందో. ఫ్రూట్స్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా కేక్ లాగా చేసి పెడితే మీరు ఇవ్వకముందే వాళ్ళే వెంటబడి తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. పీస్ మీకోసం కట్ చేసి చూపిస్తాను నేను.